హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం జనవరి 2025 లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి తెలుసుకుందాం. జనవరి 6th రెడ్మీ 14C మొబైల్ లాంచ్ అవుతుంది. ఇది అండర్ 10K లో వచ్చే బడ్జెట్ ఫోన్. ఇది IPS LCD డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్, అలాగే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5160 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఇలా బడ్జెట్ రేంజ్ లో వచ్చే మనకు నార్మల్ యూజర్స్ కోసం అయితే పనికిస్తుంది. ఇది అండర్ 10K బడ్జెట్ లోనే లాంచ్ అవుతుంది. అంతకంటే ఎక్కువ ప్రైస్ లో లాంచ్ చేస్తే దీన్ని మర్చిపోవడమే, అంతే, ఇంకేం లేదు. అలాగే జనవరి 7th OnePlus 13 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. ఇందులో OnePlus 13 అలాగే 13R లాంచ్ అవుతుందని అయితే చెప్తున్నారు. దీంట్లో 6.8 inches 2K plus AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ లెన్స్ తో వస్తుంది. అలాగే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. దీంట్లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో IP68 అండ్ IP69 రెండు రేటింగ్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. అలాగే దీంట్లో హెజల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. ఈ ఫోన్ 60,000 కంటే ఎక్కువ, అంటే 65,000 ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే OnePlus 13R ఫోన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.78 inches ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ తో వస్తుంది. అలాగే దీన్ని కూడా 3x వరకు జూమ్ చేసుకోవచ్చు. అలాగే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అలాగే 6000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఇది 40,000 బడ్జెట్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే జనవరి 22 సామ్సంగ్ అన్పాక్డ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. అందులో వీళ్ళు 4 ఫోన్స్ అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సామ్సంగ్ S25, అలాగే సామ్సంగ్ S25 ప్లస్, S25 అల్ట్రా, S25 స్లిమ్ కూడా చేస్తున్నామని చెప్తున్నారు. వీళ్ళైతే 4 ఫోన్స్ అయితే టీచ్ చేస్తున్నారు. ఈసారి ఇవన్నీ ఫోన్స్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోనే వస్తాయి. వీళ్ళు ఎప్పుడు S25, S25 ప్లస్ వీళ్ళైతే ఎగ్జినస్ ప్రాసెసర్ తో తీసుకొచ్చేవారు. కానీ ఈసారి తీసుకొచ్చే 4 ఫోన్లలో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసరే ఉంటుందట. అలాగే S25 అల్ట్రా ఫోన్ లో పోయినసారి ఉన్న S24 ఫోన్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ఉంటాయి. అలాగే ఇంకా కొన్ని కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తామని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం యాడ్ చేస్తున్నారో చూడాలి. అలాగే వీటితో పాటు కొన్ని కన్ఫర్మ్ కాన్ మొబైల్స్ కూడా ఉన్నాయి. అంటే జనవరిలోనే కన్ఫర్మ్ అని చెప్తున్నారు, కానీ డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. అలాగే కొన్ని ఈ జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ అన్నట్టున్నాయి. ఆ ఫోన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. రియల్మీ 14 Pro సిరీస్ అయితే లాంచ్ అవుతుంది. ఇందులో రియల్మీ 14 Pro అలాగే రియల్మీ 14 Pro Plus రెండు ఫోన్స్ అయితే ఉంటాయి. ఇందులో 14 Pro Plus లో మనకు 7S Gen 3 ప్రాసెసర్ ఇస్తామని చెప్తున్నారు. అలాగే ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది అంటున్నారు. మరి ఇందులో ఏం స్పెసిఫికేషన్ తీసుకొస్తారో ఆ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిన తర్వాత తెలుస్తుంది. అలాగే వీటితో పాటు పోకో X7 సిరీస్ కూడా లాంచ్ అవుతుందని చెప్తున్నారు. దీంట్లో పోకో X7 Pro అలాగే X7 నియో ఫోన్లు అయితే ఉంటున్నాయి అంటున్నారు. ఇందులో ఈ పోకో X7 లో 7300 ప్రాసెసర్, మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటిది. ఇది 22,000 అయితే లాంచ్ అవుతుందని టేస్ట్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మనకు లీక్స్ అయితే వస్తున్నాయి. అలాగే ఈ పోకో X7 Pro ఫోన్ కంప్లీట్ గేమింగ్ ఫోన్ అయితే టేస్ట్ చేస్తున్నారు. అంటే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ తో లాంచ్ అవుతుంది. అలాగే పోకో X7 నియో ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ తో లాంచ్ అవుతుందని లీక్స్ ఉన్నాయి. అలాగే వీటిలో 1.5K AMOLED డిస్ప్లే వస్తుందని అయితే మనకైతే డీటెయిల్స్ అయితే తెలుస్తున్నాయి. అలాగే వాటితో పాటు Oppo Reno 13 సిరీస్, దీంట్లో Oppo Reno 13 అలాగే 13 Pro ఫోన్లు అయితే ఉంటాయని టీచ్ చేస్తున్నారు. ఇవైతే ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. అలాగే ఐటెల్ నుంచి ఐటెల్ Zeno 10 అనే ఫోన్ కూడా లాంచ్ అవుతుందని చెప్తున్నారు. ఇది
6,000 కంటే తక్కువ బడ్జెట్ లోనే ఉంటుందని అయితే లీక్స్ ఉన్నాయి. ఎందుకంటే అఫీషియల్ గా వాళ్ళైతే 5 పక్కన 3 ఎక్స్లు అయితే పెట్టున్నారు. అంటే మనకు దాదాపుగా 6,000 కంటే కిందికే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 6,000 బడ్జెట్ లో వీళ్ళు ఏం స్పెసిఫికేషన్స్ ఇస్తారో చూడాలి మరి. అలాగే వీటితో పాటు iQneo 10 Pro ఫోన్ కూడా మనకు ఈ జనవరి నెలనే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. అలాగే దాంతో పాటు Asus ROG Phone 9 ఫోన్ ని కూడా టెస్ట్ చేస్తున్నారు. ఇది పోయిన నెల కూడా ఇలానే టెస్ట్ చేశారు. మరి ఇది ఈ జనవరిలోనైనా లాంచ్ అవుతుందో లేదో చూడాలి. మరి ఈ జనవరిలోనైతే లాంచ్ అవుతున్నాయని టెస్ట్ చేస్తున్న ఫోన్లు ఇవే. వీటిలో Redmi 14C, OnePlus 13 అలాగే Samsung S25 సిరీస్ అయితే ఖచ్చితంగా లాంచ్ అవుతాయి. ఇవైతే డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. మిగిలిన ఫోన్స్ అయితే డేట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. మరి అవి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ bye bye now.